ఈ ఐపీఎల్ ఇన్సిడెంట్స్ మీకు తెలుసా? నెంబర్ 1, 2015 లో ఆర్సీబీ వర్సెస్ ఎంఐ కి మధ్య ఒక మ్యాచ్ జరుగుతుంది. అయితే ముంబై ఇండియన్స్ ప్లేయర్ అయిన కైరన్ పొలార్డ్ అపోనెంట్ బ్యాట్స్మెన్ అయిన క్రిస్ గేల్ ని కాస్త ఫన్నీ వేలో స్లెడ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇద్దరు కూడా సేమ్ నేషన్ కి చెందిన ప్లేయర్స్ కాబట్టి పొలార్డ్ కాస్త చనువు తీసుకున్నాడు. కానీ ఎంపైర్ కి మాత్రం ఆ విషయం నచ్చక పొలార్డ్ ని తన నోటిని అదుపులో పెట్టుకోమని వార్న్ చేశాడు. అయితే మన పొలార్డ్ బాబాయ్ మాత్రం కాస్త డిఫరెంట్ గా ఆలోచించి తన నోటికి ఇలా డక్ టేప్ ని వేసుకున్నాడు. దీన్ని చూసిన ఆడియన్స్, ప్లేయర్స్ అండ్ అంపైర్స్ తో సహా అంతా కూడా What a vision. What a thought. అన్నారు. ఇలా మ్యాచ్ సెకండ్ హాఫ్ అంతా కూడా నోటికి టేప్ వేసుకుని ఫీల్డింగ్ చేశాడు పొలార్డ్. నెంబర్ 2, హర్భజన్ సింగ్ స్లాపింగ్ శ్రీశాంత్. 2008 లో ఐపీఎల్ స్టార్ట్ అయిన కొన్ని రోజులకే ఈ ఇన్సిడెంట్ చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది. అయితే జరిగింది ఏంటంటే ముంబై వర్సెస్ పంజాబ్ కి జరిగిన ఒక మ్యాచ్ లో హర్భజన్ సింగ్ ముంబైకి కెప్టెన్సీ చేశాడు. అయితే ఆ మ్యాచ్ లో పంజాబ్ గెలుపుకి దగ్గరగా ఉన్న టైంలో శ్రీశాంత్ హర్భజన్ సింగ్ ని పోక్ చేయడం స్టార్ట్ చేశాడు. వీళ్ళిద్దరూ అప్పటికి చాలా క్లోజ్, ఇండియాకి కూడా చాలా సార్లు ఆడేసి ఉన్నారు. సో శ్రీశాంత్ కాస్త చనువుతోనే హర్భజన్ సింగ్ ని స్లెడ్ చేశాడు. కానీ పాజీ కెప్టెన్సీ చేయడం వల్ల లేకపోతే మ్యాచ్ ఓడిపోయామనే కోపంలోనూ మ్యాచ్ అయ్యాక శ్రీశాంత్ తనని కలవడానికి వచ్చినప్పుడు చెంప మీద ఒక దెబ్బ కొట్టాడు. అండ్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో శ్రీశాంత్ ఏడవడం, హర్భజన్ సింగ్ మిగతా సీజన్ నుంచి బ్యాన్ అవడం, ఇలా అన్ని ఒకటేసారి జరిగిపోయాయి. పాజీ మాత్రం తను చేసింది తప్పని చాలా ఇంటర్వ్యూస్ లో శ్రీశాంత్ కి సారీ కూడా చెప్పాడు అనుకోండి. పార్ట్ 2 కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.